క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సంవత్సరము క్రిస్మస్ వేడుకకు వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి తరుణం ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈరోజు ఈ వేడుకను జరుపుకోవడానికి మీరు మాకు ప్రసాదించినటువంటి తరుణంకే వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లోనూ మీరు నడిపించి ఉన్నారు తండ్రి. నీ ఆత్మశక్తిని మా మీద కుమ్మరింప చేయండి. ప్రతి ఒక్కరితోనూ ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. వాక్య ప్రకారం జీవిస్తూ నీ కొరకు ఎదురు చూసేటువంటి వారుగాను, ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ కూడా బలపరిచి మహిమాగణత ప్రభావాలు మీరే పొందమని యేసు దివ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరులక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదవగా విన్నాము. మరొకసారి చదవాలని మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనము ఇలాగా శ్రమిస్తున్నది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. చాలు. ప్రియ బిడ్డలారా, ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుని యొక్క తరుణం మనకిచ్చినందుకై మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే క్రిస్మస్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరి సహకారం, దేవుడిచ్చినటువంటి భాగ్యం, అలాగే క్రిస్మస్ సందర్భంగా అనేకులు మీరు ఇచ్చినటువంటి బహుమానాలు బట్టి, గిఫ్ట్స్ బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుగా విన్నాను. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయవల్లని. ఏ దినాలు? కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞాయను. కైసరు ఐగుప్తు అనేటువంటి ఆయన ప్రపంచాన్ని ఏలినటువంటి రాజు. యేసు ప్రభు పుట్టుక ఎలాంటిదంటే, అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు అంత కాదు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన పుట్టుక ఇది వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అంగీకరించాలా. యేసు ఆయన పుట్టాడంటాం నాకు నచ్చలే ఆ మాట. ఎందుకు? ఆయన పుట్టాడంటే ఇప్పుడే పుట్టాడని అర్థం. నో. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఆయన అవతరించాడు. ఆయన అంటే ఏంటి? అనుగ్రహించబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఇప్పుడు పుట్టం కాదు, అంత క్రితమే ఉన్నాడు. ఈజ్ విత్ ఫాదర్, తండ్రితో ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద మానవుడిగా, సస్యశరీరుడిగా అవతరించను. కనుక క్రీస్తు పుట్టాడు అంటే ఆ మాట అంతగా నాకు నచ్చట్లా. ఆయన భూమి మీద మానవుడి మీద మన కొరకే మానవుడిగా ఆయన ఈ లోకానికి సస్యశరీరుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పుట్టుక ఒక చరిత్ర. ఆయన పుట్టాడనడానికి ప్రపంచానికి మొట్టమొదటిగా ప్రజాసంఖ్య జరిగింది. ఆ ప్రజాసంఖ్యలో ఆయన నమోదు చేయబడినటువంటి వాడుగా యేసేపు ఆ బెత్లెహేము ప్రాంతానికి ఆయన
వెళ్ళాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు పుట్టాడనడానికి ఆధారం ఏంటి? ప్రపంచ యొక్క చరిత్రను ఆయన చూస్తా ఉన్నాం. అంతేకాదు యేసు ప్రభువు ఫలానా కాలంలో పుట్టాడు కరెక్టే, కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? ఆ బెత్లెహేములో అని పుట్టాడనడానికి అది ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. ఆసియా ఖండంలో చూసారా, సెంటర్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ హి వాస్ బోర్న్. ప్రపంచం యొక్క నడుబొడ్డున ఆయన పుట్టడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఆయన ప్రపంచం మధ్యలో పుట్టాడంటే ఆయన ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినటువంటి వాడు కాదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి వర్తమానం. ప్రియులారా, ఆయన ఒక సిఎస్కి అనుకుంటే దేవుడికి సిఎస్టీ ఉంటుందా? ఉండదు. అర్థమైందా? ఆయన ప్రపంచం అందరికీ కూడా దేవుడిగా పుట్టాడు. అంతేకాదు యేసు ప్రభువు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా పుట్టాడనడానికి ఆయన కన్య మరియం గర్భాన ఆయన పుట్టాడు. ప్రియులారా, ఇది ఎలా సాధ్యము? కన్యక గర్భాన్ని తలుస్తుందంటే ఒక ఆయన ఎలా చెప్తాడు, లెట్బర్గ్ అనేటువంటి పక్షి పురుష ప్రమేయం లేకుండానే బిడ్డను కంటదని చెప్పాడు. లెట్బర్గ్ గారి పేరు. అలాగే మరియ తల్లి కూడా పరిశుద్ధమైనటువంటిదిగా యేసు ప్రభువును ఈ లోకాలకు వచ్చాడు ఆయన మరియ ద్వారా. అందుకనే యేసుకు తండ్రిగా ఎంచబడిను అని రాయబడింది. చూసారా? అంటే యేసుకు ఈ లోకానికి యేసు ప్రభు రావడానికి తండ్రిగా ఎంచబడిన కానీ పరిశుద్ధాత్ముడే ద్వారా ఆయన పుట్టాడు. కనుక హిజ్ బర్త్ హిస్టారికల్, ఆయన పుట్టుక జాగ్రఫికల్. ఆయన ఈ లోకానికి మరియ గర్భాన పుట్టడం సైంటిఫిక్ రీజన్గా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రియులారు, అంతేకాదు ఆయన పుట్టాడు అనడానికి ఆయన ఎక్కడ పడుకోబెట్టారంటే ఆయన పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఇవాళకి మనం ఆ దేశం వెళ్ళి చూస్తే ఆ పశువుల తొట్టే కనబడుతుంది. అనగా పురావస్తు, ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ వ్యక్తికలు ఇవాళకి మనం చూస్తామంటాం. అందువల్ల యేసు ప్రభు లోకంలో పుట్టాడనడానికి అన్ని విధాల కూడా ఆధారాలు కనబడుతున్నాయి. క్రీస్తు ప్రియులారా, ఆయన మన మానవులమైనటువంటి మన కొరకు తండ్రితో కూడా ఉన్నటువంటి ఆయన మన కొరకై ఆయన మానవుడయ్యాడు. దైవ మానవుడుగా అవతరించినటువంటి వాడుగా యేసుక్రీస్తు లోకంలో పుట్టి ఉన్నాడు. అందువల్ల యేసు ప్రభు రావడం ఎందుకంటే మానవాళ్ళు ఆయన మానవుడయ్యాడు. ఆయన మానవుడే అని చెప్పడానికి ఆయనకు ఆకలేసింది, నిద్రపోయాడు. పిల్లలారా, ఆహారానికి ఏమైనా ఉందా అని ఆయన అడుగు తీసుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు ఆకలేసినప్పుడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో పిల్లలారా అని ఆయన అడుక్కున్నటువంటి వాడుగా లేఖనం సెలవిస్తూ ఉంది. అనగా ఆయన మానవుల్లో మానవుడయ్యాడు. ప్రియులారా, నీవు నేను మానవులమే. మనల్ని అర్థం చేసుకోవడానికి, మనతో ఉండడానికి, మన అవసరాల్లో సహానుభావుడుగా ఆయన ఈ లోకానికి దైవావతారిగా పుట్టినటువంటి వాడుగా యేసు ప్రభు ఆయన ఉన్నాడు. 3వ వచనం చదువుదాము. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిందిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము పడబడిన దావీదు ఊరికి వెళ్ళిన వచ్చారు. పిల్లరా, ఆయన ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఇదిగో దావీదు పట్టణానికి, నజరేతులోని యూదయలోని బెత్లెహేములను దావీదు ఊరికి వెళ్ళాడు. అనగా ఆయన దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశం అంటే
ఎవరైనా కింగ్, రాజు, పాలుడు, అతని వంశాన్ని బట్టి చూస్తే ఆయన రాజరిక కుటుంబంలో ఉన్నాడు. నిరంతరము కూడా పరిపాలించేటువంటి వాడుగా ఉంటామని దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. అందువల్ల ఆయన దావీదు కుటుంబంలో పుట్టాడు. అనగా వారసత్వ ఆ కుటుంబంలో రాజుగా యేసుక్రీస్తు లోకానికి పుట్టాడు. పుట్టినటువంటి వాడు బాలుడే కానీ అతడు రాజరిక కుటుంబానికి చెందినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన యొక్క స్వస్థలము ఏది? నజరేతులో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బెత్లెహేముకి వెళ్ళాడు, దావీదు పట్టణానికి వెళ్ళాడు. నజరేతు అంటే మనందరికీ తెలుసు, అదంత యోగ్యమైనటువంటి ఊరు కాదు. కానీ ఆయన బెత్లెహేము దావీదు పట్టణానికి వెళ్ళాడు. బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. అనగా ఆయన జీవపు రొట్టెనివ్వడానికి, ఆయన సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నజరేతు నుండి ఆ బెత్లెహేము అనేటువంటి జీవపు రొట్టెనివ్వడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆ బెత్లెహేములో అని పుట్టిన ఉద్దేశం ఏమిటంటే ఆ జీవపు రొట్టెనివ్వడానికి యేసుక్రీస్తు లోకానికి సస్య శరీరుడుగా అవతరించాడని ఆయన ఉద్దేశమై ఉన్నది. 6వ వచనంలో వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండదు కనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టను. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది వారక్కడ ఉన్నప్పుడు, ఆ బెత్లెహేములో ఉన్నప్పుడు ఆ తొలిచూరు కుమారుని ఆమె కంది. ఆమె ఈ నజరేతు నుండి బెత్లెహేమునకు 80 మైళ్ళు ఆమె ప్రయాణం చేసింది. ఎంతో ప్రయాస పడి ఆ బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఆ బిడ్డను ఆమె ప్రసవించింది. ఆ గర్భంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి గృహాలు వాళ్ళు తట్టుంటారు. ఎవరైనా స్థలం ఇస్తారా? నా భార్య మామాసాలతో ఉంది ప్రసవించడానికని అనేక తలుపులు వాళ్ళు తట్టారు, కానీ స్థలం అనేటువంటిది లేదు. ప్రియా దేవులారా, ఆమె ప్రసూతినాలు నిండినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. అందువల్ల ఆయన్ను సత్రములో వారికి స్థలము లేనందున, ఎందుకు స్థలము లేదు సత్రములు ఆయనకు? యేసు ప్రభువు కంటే ముందుగా ఆ సత్రంలోని అనేకులు వచ్చారు. ప్రజాసంఖ్య వల్ల ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు ఆ ప్రాంతానికి వచ్చారు. వారికి హోటల్స్ కానీ ఆ ప్రాంతం అంతా ఇతర దేశాలతో నిండిపోయింది, దేశస్తులతో. అందువల్ల యేసు ప్రభువుకు స్థలం అనేటువంటిది లేకుండా అయిపోయింది. అందువల్ల ఆ బిడ్డ పుట్టగానే ఆ తల్లి పాలించుంటుంది. మరి తల్లి ఎక్కడ పడుకోబెట్టాలి? ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, పొత్తి గుడ్డలతో చుట్టి, ఆ పిల్లవారికి వస్త్రాలు కూడా లేవు. పొత్తి గుడ్డలు అంటే ఆ పాత బట్టలు చుట్టారు. అనగా యేసు ప్రభు ఆ సిలువ వేయబడిన తర్వాత కూడా ఆయన పాతి పెట్టడానికి ఆ బట్టలు చుట్టినటువంటిదిగా, అనగా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. పొత్తిగుడ్డలు సత్రములో వారికి స్థలము లేనందువల్ల ప్రియులారా, యేసు ప్రభు పుట్టడానికి ఆయనకు స్థలము లేకుండా అయిపోయింది. ఎందుకు స్థలము లేదు ఆయనకు? ఆయన పుట్టవలసింది
ఈ లోకంలో పుట్టడం వల్ల కాదు, కానీ ఆయన నీలో నాలో పుట్టవలసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడనేది వాస్తవం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు సత్రంలో స్థలం లేకుండా అయిపోయింది. యేసు ప్రభు గొప్పవాడుగా, దేవాది దేవుడిగా ఆయన మనంతరంగంలో బైబిల్ చెబుతుంది, ఆయన హృదయం అనే తలుపునద్ద నుండి తట్టుచున్నాడు. అంటే ఏంటి? ఆయన హృదయంలోకి రావాలని. ఆయన సత్రంలో స్థలం లేదు, కానీ ఆయన ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి. కానీ హృదయం అనే తలుపునద్ద నుండి తట్టుచున్నాడు. కానీ ఏం చెబుతుంది బైబిల్? గడవేయబడింది. తట్టుతున్నాడంటే అర్థం ఏంటి? లోపల గడవేయబడింది. అంటే లోపల ఎవరో ఉన్నారు. ఎవరో ఉంటేనే తప్ప గడ అనేది వేయబడదు. అందువల్ల ఆ గడ తీయబడితే ఆయన నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియా దేవులారా, స్థలం ఇవ్వడం అంటే ఏంటి? స్థలం ఇవ్వడం అంటే చూద్దాము. వార్త 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తున్నారు కనుక నాకు చేస్తున్నని నిశ్చయముగా మీతో చెప్తున్నానని యేసు ప్రభు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు ఆయన పరలోకంలో ఉండాలని కోరుకున్నాడు. అయితే ఎవరు పరలోకంలోకి వెళ్తారు అనగా ప్రభు చక్కగా చెప్తున్నాడు. తన సహోదరులను ఎవరైతే ప్రేమించేటువంటి వారుగా ఉంటారో వారు నిత్య జీవంలోనికి వెళ్తారని. స్థలం ఇవ్వడం అంటే ఏమిటంటే మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఎవరికైతే సహాయం చేస్తారో, మళ్ళా చదువు మాట. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు సహాయం చేస్తున్నారు కనుక నాకు చేస్తున్నని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో వారిని చూసారా. అనగా ఇతరులకు ఎవరైతే సహాయపడేటువంటి వారుగా ఉంటారో, ఇతరులు చేర్చుకునేటువంటి వారుగా ఉంటారో, ఎలాగా బైబిల్ ఎలా చెప్తుంది? 35:35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని చేర్చుకొంటిరి, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగి ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని వచ్చి నా దగ్గరకు వచ్చిందని చెప్పినారా. బైబిల్ చలవిస్తుంది. ఎవరు ఆయనకు చోటించేటువంటి వారుగా ఉంటారంటే లేఖనానుసారంగా ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. నేను దిగంబరుడ ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. చూసారా? నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటేనే నా యొద్దకు వచ్చితిరి. ఇలాగ ఎవరైతే సహాయం చేసేటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే ఇలాగ సహాయం చేస్తారో వారు ఆయనను చేర్చుకున్నటువంటి వారు దేవునికి స్థానమిచ్చినటువంటి వారు. క్రీస్తునందు ప్రియబిడ్డ, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానము ఆయన మరణానికి ముందు చెప్పిన చివరిది ఇది. అంటే చివరిగా ఆయన చనిపోబోతున్నాడు. ఎవరు పరలోకంలో ఉంటారంటే
ఆయనకు స్థలం ఇచ్చినటువంటి వారు. స్థలం ఇవ్వడం అంటే ఏంటి? మిక్కిలి అల్పులైనటువంటి వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు ఆయనతో కూడా పరలోకంలో ఉండేటువంటి వారిని లేఖనము మాట్లాడుతుంది. చివరిగా 46 వచ్చిన చదవమ్మ. 46. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవునకును పోవుదురు. చూసారా, ఎవరైతే ఈ విధంగా అల్పులైనటువంటి వారికి సహాయం చేస్తారో వారు నిత్య జీవమునకును. మరొక బైబిల్లో దే ఆర్ విత్ గాడ్ ఇన్ 1000 years అని ఉంది. వారు 1000 పాలనలో వాళ్ళు ఉంటారు. ఎవరో మిక్కిలి అల్పులైనటువంటి వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు ఆయనతో పాటు 1000 పాలనలో ఉంటారు. క్రీస్తునందు ప్రియాదేవుడు చూసారా, ఏంటి ఆయనకి స్థలం ఇవ్వడము? ఆయనకి స్థలం ఇవ్వడం అంటే ఏమిటంటే అల్పులైనటువంటి వారికి సహాయం చేస్తే మనం ఆయనను మన హృదయంలో చేర్చుకున్నట్టే. చూసారా, యేసు ప్రభు కూడా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన తండ్రితో సృష్టిలో మనం ఆది కాండంలో చూస్తాం, మనము చేయదము. ఎంతమంది ఉన్నారన్న అక్కడ? 3 ఉన్నారు. ఆదిలోనే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు అవతరించాడు, అనుగ్రహించబడ్డాడు, వచ్చాడు. ఆయన అన్నాడు, పేదవారిని, అల్పులైన వారిని, అణిసివేయబడినటువంటి వారిని, సాదాసీద స్థితిలో ఉన్నటువంటి వారిని ఒకసారి చూడండి. అలాంటి వారికి మీరు చేస్తారో అదే నాకు చేసినట్టు. అలా చేయడమే క్రిస్మస్ అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియాదులారా, యేసు ప్రభు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడంటే ఆయనే ఈ లోకానికి వచ్చి, ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల పాకలో, పేడ కంపులో పుట్టాడు. ఈ లౌడా ఎంతగా ప్రేమించాడు ఆయన నిన్ను నన్ను. అందుకని ఆయన ఈ లోకంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన అవతరించడము గొప్ప బాధ్యతని నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. ప్రియాదులారా, లూకాసు వార్తలోనే ఆ కింద వచ్చినాన్ని చదువుదాము. చదువమ్మా. తర్వాత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. చూసారా, అంత గొప్ప దేవాది దేవుడు పరలోకముల నుండి భూలోకానికి వస్తే ఆయన వార్త ఎవరికి వెళ్ళాలా? ఏమో గొప్పవారు ఎవరు కబురు చెబుతారు? గొప్ప వాళ్ళకైనా అంతేగా, ఎవరికి రేంజ్లో ఎవరి స్థితి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ దేవాది దేవుడు పరలోకంలో నుండి భూలోకంలో పుడితే ఫస్ట్ మొదటి శుభవార్త ఎవరికి వెళ్ళింది? గొర్రెల కాపర్లు. చూసారా, ఎందుకు గొర్రెల కాపర్లు చెప్పాడు? దేవాది దేవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన అల్పులైనటువంటి వారికి, ఎందుకో తెలుసా, నాకు చూసా, మిక్కిలి అల్పులైన వారు. ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు, చర్మకారులు, అలాగే ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేవారు వీరు. అలాగే కార్పెంటర్స్, చెక్కలు పనిచేస్తారు కదా, వడ్రంగి వాళ్ళు. సమాజంలో వీళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు ఎవరు, తృణీకరణ భావంతో చూసేవాళ్ళు వీళ్ళని. కానీ ప్రభు పుట్టుక వాళ్ళకే. హల్లెలూయా. ఎవరైతే సమాజంలో విలువ లేకుండా చూస్తున్నారో వాళ్ళకే యేసు వార్త. ఈ లోకల్ వారు దరిద్రమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకే యేసు వార్త. వాళ్ళ లోకల్ ఎవరు లెక్క చేయరు, వాళ్ళకే యేసు వార్త. వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాదు, చక్కని మాట నాకు ఇష్టమైంది. 9లో కింద బాగా నేను చదువుతున్నా, వారి చుట్టూ ప్రకాశించినందున, వాటి వండర్ఫుల్ వర్డ్ ఎద్దుతో తెలుసా మాట. ఈ ప్రకాశమానము ఆయన మహిమ ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఆయన మహిమ ఎక్కడ ఉంటుందండి? పరలోకంలో మహిమ ఉంటుంది. ఆ మహిమ యేసు ప్రభు పుట్టడంలోనే ఎవరికి వెళ్ళింది? అమ్మా
ఎవరికి వెళ్ళింది మహిమ? మహిమ పక్కన ఎవరున్నారు? గొర్రెల కాపర్లు. దేవుని మహిమ, ద గ్లోరీ కేమ్ టు షెపర్డ్స్. దేవుని మహిమ సామాన్యులకు వచ్చేసింది. యాజకులతో, దేవుని యొక్క బిడ్డలతో, పరలోక సమూహంతో ఉన్నటువంటి వారితో ఉండే మహిమ యేసు ప్రభు పుట్టుకతో ఆ మహిమ సామాన్యుల పైకు, సామాన్యుల దగ్గరకు ఆయన మహిమ వచ్చింది. ప్రియా దేవులారా, అందుకనే సంఘంలో ఉన్నటువంటి వారిని పౌలు ఎవరు పిలుస్తాడు? పరిశుద్ధులకు. ఒకప్పుడు పాపులమే, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి బిడ్డ కూడా రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. యేసు ప్రభు లోకంలోనికి రావడమే ఆయన మహిమ గొర్రెల కాపరుల చుట్టూ కూడా ఉన్నది. ప్రియా దేవులారా, వారు గొర్రెలు ఎక్కడ కాస్తున్నారు? వారు బోయాజు పొలంలో మేపుతున్నారు. ఎందుకు మేపుతున్నారు గొర్రెలు? ఎందుకో తెలుసా? అవి దేవాలయంలో బలివ్వడానికి మేపుతున్నారు. అందువల్ల గొల్లలారా, మీరు ఇక మేపనవసరం లేదు. మీరు రాత్రి వేళ నిద్రపోకుండా కష్టపడవసరం లేదు. ఎందుకు? మీ కొరకు బలవడానికి రక్షకుడు అవతరించాడు. ఆయన పుట్టాడు మీ కొరకు. అందువల్ల మీరు గొర్రెలతో ఇక పని లేదని చెప్తున్నాడు. ప్రియులారా, 10వ వచనం చదువుగా విందాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ప్రియులారా, దేవదూత వచ్చి అవుతుంది, భయపడొద్దు. వార్త అంటుంది. ఎందుకు? ఆ మహిమను ఎప్పుడు చూడాలి వాళ్ళు? ఆ తేజస్సు ఇప్పుడు రాలేదు వారి దగ్గరకు. అలాంటి తేజస్సుతో, దేవుని మహిమతో ఉన్నప్పుడు భయపడని అవసరం లేదు. క్రీస్తునందు ప్రియులారా, యేసు పుట్టాడు మీ కొరకు, రక్షకుడు పుట్టాడు. అందువల్ల ఇక మీరు గొర్రెల కాయాల అవసరం కూడా లేదు. ఎండలో, ఈ చీకట్లో, చల్లో బాధపడని అవసరమైనటువంటి లేదు. ప్రియులారా, భయపడుకోనేటువంటి మాట బైబిల్లో ఎన్నిసార్లు తెలుసా? 365 సార్లు ఉందండి. అంటే ఎవ్రీడే గాడ్ స్పీకింగ్ విత్ యూ, యూ డోంట్ ఫియర్, నువ్వు భయపడద్దు. ఆయన పుట్టాడు మీకోసం, భయపడిన అవసరం లేదు. దావీదు పట్టమందు రాజ్యవంశంలో మీ కొరకు ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ప్రభు అయిన క్రీస్తుగా ఆయన పుట్టినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి పుట్టగా ఆయన ఎవరు చూసారో చూద్దాము. ఆ 16వ వచనం చదవమ్మా. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎవరు చూశారు శిశువును? గొర్రెల కాపర్లు, సామాన్యులు, అమాయకులు. చెప్పగానే వారు భుజాన్ని వేసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వారు తమ గొర్రెలను విడిచిపెట్టి వారు ఎలా చూశారు యేసు ప్రభువును? వారికి జీవనాధారమైనటువంటి సమస్తాన్ని కూడా వారు వదిలేశారు. దేని కొరకు? యేసు ప్రభువును చూడడానికి ఆటంకాలన్నీ అధిగమించి వారు వెళ్ళారు. అనుకోవచ్చు, వెళ్తే ఎలాగా? గొర్రెలు ఏమైపోవాలా, మేమేమైపోవాలా, మా జీవనాధారాలు ఏమైపోవాలి అనుకున్నారా? అనుకోలా. ప్రియులారా, దేవుడి దగ్గరకు రావడానికి ఏది ఆటంకమో వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వాళ్ళ దేవుడి సొంత రావడానికి రాగలుగుతున్నారా? మాకు ఎట్టగండి, ఎట్ట బతకాలి? వాళ్ళు ఎట్ట బతికేవాళ్ళు? మరి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకనే వాళ్ళు మొదటిగా అమాయకులైనటువంటి గొర్రెల కాపర్లకు యేసు ప్రభు వార్త చెప్పగానే వారు శిశువును చూచిరి. అద్భుతం కదా! లోకరక్షకుడు చూసేటువంటి బాధ్యత, ఆ యోగ్యత ఎవరు కలిగిందంటే అమాయకంగా సమాజంలో విలువలేనటువంటి, తృణీకారానికి భావానికి గురవుతున్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపర్లకు మొట్టమొదటిగా ప్రభువును చూసేటువంటి బాధ్యత. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.
ఎవరి హృదయం శుద్ధిగా ఉంది? గొర్రెల కాపరుల యొక్క హృదయము దేవునికి ఎలాగుందండి? అనుకూలంగా ఉంది. ప్రభువును చూసేటువంటి నేత్రాలు వారికి ఉన్నాయి. హృదయం అనుకూలంగా ఉంది కనుక వారు యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు శిశువును చూచిరి. ప్రియులారా, ఎంత భాగ్యం! ఆ శిశువు పుట్టినవాడు శిశువే కానీ ఆ శిశువు పుట్టగానే ఏ రోజు పర్యంతరం కూడా భయపడిపోయాడు, కలవరపడిపోయారు. ఆయన మాట్లాడకుండానే, ఆయన కదలిపోయినా సరే అంత గొప్ప శిశువును వారు చూసినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాము. 18వ వచనం చదువుదాము. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలని ఆమె హృదయములో తలపోసుకొనుచు హృదయమును భద్రము చేసుకున్న. పిల్లరా, బైబిల్ చెబుతుంది, విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏమన్నారు? మేము రక్షకుడిని చూసాము. వాటి వండర్ఫుల్ వర్డ్, అద్భుతమైన మాట. ఆ మాట గొర్రెల కాపర్లు చెబుతారు, వింటారా? విన్నారు. దేవుని మాట చెప్పగానే ప్రచారం చేశారు. వాళ్ళు సువార్తను ప్రచారం చేశారు. ఆ విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఏమిటి మీకు తెలిసిందా? అది రక్షకుడు మెస్సయ్య పుట్టాడు, మేము చూసాం. అందుకనే యోహాను అంటాడు, కన్నవాటిని విన్నవాటి గురించి మేము చెప్పకుండా ఉండలేము. ప్రియులారా, యేసు ప్రభు సువార్తమానాన్ని మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆ రక్షకును చూసినప్పుడు. చివరి వచ్చిన చదవమ్మా, 20వ వచనము. ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తమ విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరే. హల్లెలూయా. చూసారా, దూత ఏమైతే చెప్పిందో, వారేమైతే చూశారో వాటన్నిటినీ కూడా దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచుండిరి. అనగా వారు ఏవైతే చూశారో యేసు బాలుని, వారు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా ఉండి స్తోత్రము చేసింది. ప్రియాజనులారా, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు వారు సామాన్యులే కానీ వారు దేవునికి మహిమపరిచారు. వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఈ లోకంలో విలువలేనటువంటి ఆ గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు సంతోషంగా ప్రభువుని చూడటమే కాదు, ప్రభువుని మహిమపరిచినటువంటి జీవితాలు వారికి ఇచ్చాడు. మరి మన ద్వారా ఈ క్రిస్మస్లో ఆ సత్రంలో వారికి స్థలం లేదు, కానీ నా హృదయంలో స్థానం ఆయనకు కోరుకున్నాడు. హృదయం అనే తలుపు రద్దుని తడుతున్నాడు అని నీతో కూడా ఉండి భోజనం చేయాలని లోపల గడవ వేశారు. కానీ ఆ గడవ తీస్తే ఆ నీలోకి వస్తాడు, ఆ నీలో ఉంటాడు. ఆయన ఆనందించేటువంటి వాడు ఉన్నాడు. దేవుడి మాటను దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించడము. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి ప్రభువా, చెప్పబడినటువంటి నీ వాక్యాన్ని బట్టి వందనాలు. స్థలములో సత్రములో స్థలము లేదు, కానీ మా హృదయంలో నువ్వు పుట్టేటువంటి వాడు ఉన్నావు ప్రభువా. నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాన నీకు స్థానం ఇవ్వడానికి, స్థలం ఇవ్వడానికి సహాయం ఇచ్చింది. మా హృదయంలో మీరు ఉండి పరిపాలించండి తండ్రి. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ వాక్యానుసారంగా జీవిస్తూ నీ ద్వారా మేలు పొందినటువంటి వారిగా చేసి మహిమగల ప్రభావం మీరే పొందమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.